Praise the Lord in the name of Jesus Christ. Welcome to Congress. సజీవాహిని వారు సమర్పించే కాంగ్రెస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం అండి. లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ శుక్రవారం దేవాది దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి మరొకసారి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి చాయిస్, ఛాన్స్ అండ్ చేంజ్. సో ఈ టాపిక్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నారో చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ దినం ఈ క్షణం మాకు ఇచ్చావు నీకు వందనాలు. అయ్యా ప్రతి విషయంలో నువ్వు మాకు తోడుగా ఉన్నావు. అయ్యా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ అధ్యక్షత వహించావు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా జీవితంలో అయ్యా నీ చిత్తం ఏదైతే ఉందో, మా పట్ల నీ కార్యం ఏదైతే ఉందో అయ్యా అది సఫలపరచండి. ఇదిగో ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు మా సోమన్ థీమ్ వచ్చి చాయిస్, ఛాన్స్ అండ్ చేంజ్. అయ్యా ఇదిగో ప్రభు, ఈ అంశం ద్వారా మాతో మీరు ఏం మాట్లాడబోచున్నారు అయ్యా ఇదిగో తండ్రి, మేము విని గ్రహించుకునే మనసు మాకు దయచేయమని ఇదిగో తండ్రి మాతో మాట్లాడబోచున్నారు. అయ్యా ఇదిగో తండ్రి, బ్రదర్ శ్యామ్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఇదిగో తండ్రి, మానవ స్వరం మరుగుపరిచి దేవన్నీ స్వరంతో మాతో మీరు మాట్లాడమని మా తొలగరామే స్థితి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. సో ఇప్పుడు ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా మన సర్మన్లోకి వెళ్దామండి. మన మధ్యలో బ్రదర్ శ్యామ్ ఉన్నారు, మనతో సర్మన్ షేర్ చేసుకోవడానికి. ఓవర్ టు యు బ్రదర్. ఇస్తావాని జీవితాన్ని సమర్పిస్తావాని జీవితాన్ని, ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఇస్తావా నీ జీవితాన్ని. ఈరోజు ఆయనకి ఆల్రెడీ మెస్డప్, నీ జీవితాన్ని సమస్తం కోల్పోయి ఉండొచ్చు. కమ్బ్యాక్ నా దగ్గరికి మరలా రా, నేను సిద్ధంగా ఉన్నాను జీవితాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం, నీ జీవితాన్ని మళ్ళీ ఫలభరితంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతి గుర్చి కాలేదండి. హీ కెన్ ఫర్గివ్ యూ. నువ్వు నీ జీవితం ఎలా అయినా ఉండొచ్చు, నీ పాపిష్టి కార్యం ఎలా అయినా ఉండొచ్చు. మీరు అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. అర్పిస్తావనే జీవితాన్ని, సమర్పిస్తావనే జీవితాన్ని ఆయనకి. ప్రైజ్లో అండి, బాగున్నారా? సో ఫ్రైడే ఈవినింగ్కి ఈ కాంగ్రెస్ మీటింగ్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే చాయిసెస్, ఛాన్సెస్ అండ్ చేంజెస్. ఈ మూడు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ మూడు మన జీవితంలో లేనట్లయితే మన గురి ఏంటో తెలియదు మనకి, మన గమ్యం ఏంటో తెలియదు మనకి, మనం ఎటువైపు వెళ్తున్నామో తెలియదు మనకి. ఈ మూడు అంత ప్రాముఖ్యమైనదండి. నేను రీసెంట్గా ఒక వాట్సాప్ స్టేటస్ చూసాను, దాంట్లో ఇలా రాస్తుంది, లైక్ యూ మస్ట్ మేక్ ఎ చాయిస్ టు టేక్ ఎ ఛాన్స్ ఆర్ యువర్ లైఫ్ విల్ నెవర్ చేంజ్. అర్థమవుతుంది అన్నమాట. యూ మస్ట్ మేక్ ఎ చాయిస్ టు టేక్ ఎ ఛాన్స్ ఆర్ యువర్ లైఫ్ విల్ నెవర్ చేంజ్ అనే మాట దాంట్లో నేను చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అది నా జీవితానికి అన్వయించుకున్నప్పుడు అవును కదా, ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు, దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నప్పుడు మన జీవితం మార్చబడుతుంది. దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నప్పుడు మళ్ళీ మన జీవితం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. ఇది నా జీవితం చాలా ప్రభావితం చేసిందండి. ఈ వర్స్, ఈ సేయింగ్, ఈ ప్రొవర్బ్ నా జీవితం చాలా ప్రభావితం చేసింది. ఇది మీతో కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మీ జీవితం కూడా మేబీ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు కదా, అలోన్ అయిపోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. దేవుడు మన లోకాన్ని పంపించినప్పుడు దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడండి. అంటే మనకి ఏదైతే ఇష్టమో, లేకపోతే ఏది గుడ్డో, ఏది బ్యాడో, మనకి సెన్సెస్, మన సెన్స్ ఆర్గన్స్, లేకపోతే మనకి కామన్ సెన్స్ ఇచ్చాడు దేవుడు. ఎనిమల్స్కి కామన్ సెన్స్ ఇవ్వలేదు కదా, హ్యూమన్స్కి కామన్ సెన్స్ ఇచ్చాడు. ఏదైతే కరెక్టో, ఏదైతే రాంగో దేవుడు మనకి సబుద్ధిని ఇచ్చాడు కదా, సొంత ఆలోచన శక్తిని ఇచ్చాడు, సొంత ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకి. కానీ మనం ఏం ఎంపిక చేసుకుంటున్నాం దేవుని విషయంలో? మనం ప్రతిరోజు కొన్ని ఎంపిక చేసుకుంటామని. ఆ ఎంపిక ఎలా ఉంది నీ జీవితంలో? దేవునికి దూరంగా ఉందా, దేవునికి దగ్గరగా తెచ్చేది ఉందా ఎంపిక? ఆ డెసిషన్ నీ జీవితంలో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయే స్టేజ్లో ఉందా, లేకపోతే దేవునికి దగ్గరగా వచ్చే స్థితిలో ఉందా? గ్రహిద్దామా నీ జీవితంలో? ఒకసారి ఆలోచించు. ద్వితీయోపదేశకాండం 30:19 దేవుడు ఇలా సెలవిస్తాడండి, ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. దేవుడు అంటున్నాడు, నీ ముందు మరణము జీవము దేవుడు పెట్టాడంట. ఏది చూస్ చేసుకుంటావు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, ఏం చూస్ చేసుకున్నావు నువ్వు నీ జీవితంలో? ఒకప్పుడు ఏం చూస్ చేసుకున్నావు? ఈ చాయిసెస్ ఎంత ప్రాముఖ్యమైనదంటే నీ జీవితాన్ని డిటర్మైన్ చేస్తుంది, నీ జీవితాన్ని డైరెక్షన్ చూపిస్తుంది. నీ గురి ఏంటో, నువ్వు ఎటువైపు వెళ్ళాలి,
ఎలాగ జీవించాలి, నీ ఫ్యూచర్ ఏంటో, నీ డెస్టినీ ఏంటో, ప్రతిదీ ఈ చాయిస్ పైన డిపెండ్ ఉంటుంది. ప్రతిదీ నువ్వు చేసుకునే ఎంపిక పైన డిపెండ్ అయి ఉంటుందండి. ప్రతిదీ నువ్వు తీసుకునే చాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఆలోచించావా నీ జీవితంలో? మేబీ ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉండొచ్చు. ఎవరైనా ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని ఇప్పటిదాకా దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ వచ్చామనుకో కదా. మేబీ ఆలోచించి నీ జీవితంలో నువ్వు ఒక మంచి జాబ్ రాలేనట్లయితే మేబీ ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అనుకుంటా. మేబీ నువ్వు నీ స్టడీస్లో మంచిగా ఉండట్లేదు అనుకుంటా, మంచిగా చదవట్లేదు అనుకుంటా. మేబీ ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అనుకుంటా. మేబీ నీ మ్యారీడ్ లైఫ్ మంచిగా లేదనుకుంటా. మేబీ ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. మేబీ నువ్వు ఇప్పుడు దాకా సెటిల్ అవ్వలేదనుకుంటా. మేబీ ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుండొచ్చు. దేవుడు అంటున్నాడు, వాట్ ఆర్ యువర్ డెసిషన్స్? నీ జీవితంలో ఏమి చాయిసెస్, నీ జీవితంలో ఏమి ఎంపిక చేసుకుంటున్నావు? ఆదమవ్వ జీవితంలో చూసినట్లయితే దేవుడు లోకానికి డైరెక్ట్ రోబోట్స్ సృష్టించలేదు కదా. దేవుడు వాళ్ళకి ఏది గుడ్డో లేకపోతే గుడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇదే సత్యం, ఇదే మీరు నడుచుకుంటూ వెళ్ళాలని దేవుడు వాళ్ళకి సెలవు ఇవ్వలేదండి. దేవుడు వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చేసాడు. మీ ఇష్టము, ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. దేవుడు ఏం చేశాడు, ఆ వనంలో, ఆ ఏదైనా తోటలో ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక చెట్టుని పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? ఇది గుడ్, అది బ్యాడ్, దాన్ని మీరు చూస్ చేసుకోకూడదు. ఆ ఫలాన్ని తినకండి అమ్మా అని అవ్వమ్మకి ఆదాంకి చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైతే చూడండి ఇక్కడ చూడండి ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతుంది చూడండి. మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రభావితం చేస్తుందంటే మన జీవితంలో ఆ రాంగ్ డెసిషన్ చేయడానికి ప్రభావితం చేస్తుందండి. ఆ సర్పం ఎప్పుడైతే అవ్వమ్మ దగ్గరికి వచ్చి నువ్వు ఆ పండు తిన్నట్లయితే నువ్వు దేవుడు అయిపోతావు, ఆ పండు తిన్నట్లయితే నీకు శక్తి వస్తుంది, నువ్వు ఆ పండు తిన్నట్లయితే నీకు బలం వస్తుందని ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, ఆ సర్పం ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎప్పుడైతే ఆ బ్యాడ్ చాయిస్ పొందుకోవడానికి అవ్వమ్మ వెళ్ళిందో తన జీవితంలో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఆదాము తన జీవితంలో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇప్పటిదాకా దాని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తూనే వస్తున్నామండి. ప్రియ సహోదరి, ఆలోచించావా నీ జీవితంలో? మేబీ ఈరోజు వరకు చాలా కాన్సిక్వెన్సెస్ నీ జీవితంలో ఫేస్ చేస్తావు అనుకుంటా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాండి. ఒకప్పుడు నువ్వు తీసుకున్న బ్యాడ్ డెసిషన్స్ వల్లనే కదా ఈ కాన్సిక్వెన్సెస్ అంతా ఫేస్ చేస్తున్నావు. ఒకప్పుడు నువ్వు తీసుకున్న రాంగ్ చాయిస్ వల్లనే కదా ఈ కాన్సిక్వెన్స్ అంతా ఫేస్ చేస్తున్నావు. దావీదు జీవితంలో కూడా అదే సేమ్ అండి. తను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డే, దేవుని ప్రతిరోజు స్తుతించే బిడ్డే, దేవుని ప్రతిరోజు ఆరాధించే బిడ్డే, ఒక రాజు స్థానం. కానీ తన జీవితంలో ఒక రాంగ్ డెసిషన్ వైపుకి పరిగెట్టాడండి. తన జీవితం అంతా నాశనం వైపుకి వెళ్ళిపోయిందండి. దేవుడు క్షమించాడండి, ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. నువ్వు తీసుకున్న ప్రతి తప్పు వెనుక దేవుడు అంటున్నాడు, ఐ కెన్ ఫర్గివ్ యూ. దేవుడు క్షమిస్తాడు అంటున్నాడు. కానీ దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చూడండి, దానికి వచ్చే పరిణామాలు ఉంటాయి చూడండి. ఖచ్చితంగా ఈ లోకంలో ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నన్ను అనుభవించే తీరుతావు అంటున్నాడు దేవుడు. దావీదు జీవితంలో కూడా అదే అండి. తను తప్పు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావు అంటే మోకాల మీద అడిగి దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు క్షమించేశాడండి. దావీదు జీవితంలో దేవుడు క్షమించేశాడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ చూసారా? ఖచ్చితంగా ఈ లోకంలో ఫేస్ చేశాడు. తన కొడుకు ద్వారానే దావీదు గారు తరమబడ్డారు. నీ జీవితం, నా జీవితంలో ఆలోచించుకో, నీ చాయిసెస్ ఎలా ఉన్నాయి? అప్పుడు ఆ సర్పము ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ప్రతిరోజు మనం ఎంపిక చేసుకునే విధంలో చాలా వైజ్గా ఉండాలండి, చాలా ఆలోచన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరు, మన చుట్టుపక్కల మనం ఎవరితో సాంగత్యం చేస్తాం, ఎవరితో కలిసి జీవిస్తున్నాము. ఒక సేయింగ్ ఉందండి, యువర్ క్యారెక్టర్ ఇస్ డిసైడెడ్ బై, నీ జీవితము, యువర్ క్యారెక్టర్ ఇస్ డిసైడెడ్ బై విత్ హూమ్ యు ఆర్ లివింగ్, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్, విత్ హూమ్ యు ఆర్ గోయింగ్. ఒకసారి ఆలోచించు. ఒక బ్యాడ్ పర్సన్ తోటి నువ్వు సాంగత్యం చేసినట్లయితే దేవుని వైపుకి, దేవుని నుంచి దూరంగా నడిపిస్తాడు, కానీ దేవునికి దగ్గరగా ఎన్నటికీ తీసుకురాడండి. కీర్తనలు రాసి ఉంటుంది, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండకు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, వాళ్ళతో ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితం ఫలభరితంగా మారుతుందండి. ఎప్పుడైతే నువ్వు బ్యాడ్ పర్సన్స్ని, దేవునికి ఇష్టం కాని పర్సన్స్తో, లేకపోతే దేవుని నచ్చని, దేవుని గిట్టని పర్సన్స్తో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ జీవితం అంతా రూన్ అయిపోతుంది, నీ జీవితం అంతా నాశనం అవుతుందని దేవుడు నీకు నాకు మరలా ఒకసారి గుర్తు చేస్తాడండి. ప్రియ సహోదరి, ఆలోచించావు నీ జీవితంలో
నువ్వు ఏం ఎంపిక చేసుకుంటున్నావు? నీ ఫ్రెండ్స్ విషయంలో, లేకపోతే నీ కాలేజెస్ విషయంలో, లేకపోతే నీ మ్యారేజ్ లైఫ్లో ఏం ఎంపిక చేసుకుంటున్నావు? నీవు ప్రతిరోజు మనం ఏం ఎంపిక చేసుకుంటాం? ఉదయకాలం లేచిన వెంటనే ఇది ఎంపిక చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించి నీ జీవితంలో ప్రతిరోజు లేచిన వెంటనే మొదటిగా మనం బైబిల్ కోసం వెతకం, ఫోన్ కోసం వెతుకుతాం కదా. ఏం ఎంపిక చేసుకుంటున్నాం నీ జీవితంలో? బైబిల్ని ఎంపిక చేసుకుంటున్నావా? ఫోన్ ఎంపిక చేసుకుంటున్నావా? చూస్తున్నావు ప్రతిరోజు ఏం ఎంపిక చేసుకుంటున్నావు నీ జీవితంలో? దేవునికి ఇష్టమైనది చూస్తున్నావా? దేవునికి ఇష్టం కానిది చూస్తున్నావా? నీ జీవితంలో ఆలోచించు. ఏది నీ జీవితంలో ఎంపిక చేసుకుంటున్నావు? ప్రియ సహోదర సహోదరి, గల్తీ రాసిన ప్రతి 6వ అధ్యాయం 7వ వచనం దేవుడు ఇలా సెలవిస్తాడండి, రీప్ హి సోస్. ఏదైతే నువ్వు విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు మంచిని విత్తి నువ్వు ఒక రాంగ్ డెసిషన్ విత్తి, ఒక తప్పుని విత్తి నీ జీవితం అంతా ఫలభరితంగా ఉండాలంటే ఎన్నటికీ కాదండి. నీ జీవితం అలా ఎప్పటికీ మారదండి. నీ జీవితం ఇంకా అలానే బ్రతుకుతుంది, నువ్వు అలానే బ్రతుకుతావు. మేబీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని నీ జీవితం అంతా నాశనం అయిపోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఆ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నావా పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంటున్నాడు దేవుడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఈ లోకంలో ఫేస్ చేస్తావు. దేవుడు నేను క్షమిస్తాడండి. ఒకప్పుడు బ్యాడ్ డెసిషన్ తీసుకున్నావా పర్లేదు, దేవుడు నేను క్షమిస్తాడని సిద్ధంగా ఉన్నాడండి. రెండోదిగా ఛాన్సెస్. దేవుడిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా? ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుంటవచ్చు, దేవుడు అంటున్నాడు పర్లేదు, ఐ కెన్ ఫిక్స్. దేవుడు అంటున్నాడు నా దగ్గరికి మరలరా, ఐ కెన్ ఫిక్స్ వాట్ యూ హ్యావ్ బ్రోక్. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు ఆ రాంగ్ డెసిషన్ తీసుకుని ముందు ఎలా ఉన్నావో సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. సాతాన్ కూడా ఇంకొక వైపు నుంచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఆల్రెడీ మెస్అప్ అయిపోయినావు, నువ్వు ఆల్రెడీ నీ జీవితం అంతా పోగొట్టుకున్నావు. క్యారెక్టర్ పోయింది, నీ నేమ్ పోయింది, నీ ఫేమ్ పోయింది, నీ మనీ పోయింది, నీ స్టేటస్ పోయింది, నీ జాబ్ పోయింది అని సాతాన్ కూడా చెప్తున్నాడు. అంతా పోయింది కదా, ఈ లోకంలో ఎవరిని పట్టించుకోరు, మళ్ళీ అదే జీవితం క్యారీ ఆన్ చేసి అని సాతాన్ కూడా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నేమ్ పోయిందా, ఫేమ్ పోయిందా, అన్నీ పోయిందా పర్లేదు, నేను సెట్ చేస్తా, దాన్ని నేను మళ్ళీ రివర్ట్ చేస్తా, నీ జీవితాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తా, నీ జీవితాన్ని మళ్ళీ మారుస్తా అంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఆలోచించావని నా జీవితంలో ఎటువైపుకి నువ్వు నీ చెవు పెడుతున్నావు? సాతాన్ వైపు నీ చెవు పెడుతున్నావా? దేవుని వైపు నీకు చెవు పెడుతున్నావా? ఎవరి ఛాన్స్ నువ్వు పొందుకోవడానికి ఆశ కలిగి ఉన్నావు? ఇస్కరియోతు యూదా తన జీవితంలో చూసినప్పుడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. తన జీవితంలో యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అమ్మేసినప్పుడు దేవుని దాసుడే కదా, దేవుని గురించి తెలుసు, దేవుడు ఆయనను క్షమిస్తాడని తెలుసు, కానీ దేవుడికి అవకాశాన్ని పొందుకోలేదండి ఇస్కరియోతు యూదా. అయ్యా నన్ను క్షమించని ఇస్కరియోతు యూదా అడుగుంటే దేవుడు క్షమించేవాడేమో, దేవుడు క్షమిస్తాడండి ఖచ్చితంగా. కానీ ఇస్కరియోతు యూదా దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకోలేడు, తన జీవితం నాశనం వైపు నడిపించుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి ఇస్కరియోతు యూదా. పేతురు జీవితంలో చూసినట్లయితే, ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు ఆ గ్రామంలో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు తండ్రి, ఇలా అయ్యా నువ్వు తెలియదని 3 సార్లు బొంకాను, నన్ను క్షమించని ఎప్పుడైతే దేవునిచ్చే అవకాశాన్ని పేతురు గారు పొందుకున్నాడో తన జీవితం మార్చబడిందండి. ఎక్కడైతే దేవుడు ఎవరిదో తెలియదని బొంకాడో అక్కడే నిలబడి తన సాక్ష్యాన్ని చెప్పాడండి, గాస్పల్ షేర్ చేశాడండి. దేవుడు నిజమైన దేవుడు, అక్కడ గాస్పల్ షేర్ చేశాడండి. ప్రియ సహోదర సహోదరి, ఆలోచించి నీ జీవితంలో చేంజెస్ పాసిబుల్ అండి. దేవుడిచ్చే అవకాశాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ జీవితం మార్చబడుతుందండి. ఆలోచించావా? ఆనాడు సంసోన్ కూడా ఒక రాంగ్ చాయిస్ తీసుకోవడానికి పరిగెట్టేశాడు. సంసోన్ జీవితంలో కూడా ఏదైతే వద్దన్నారో, ఏదైతే చేయొద్దన్నారో ఆ రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి పరిగెట్టేశాడు సంసోన్ జీవితం. తన జీవితం అంతా నాశనం వైపుకి నడిపించుకున్నాడు. సొలొమోన్ జీవితంలో కూడా అదే విధంగా, సొలొమోన్ జీవితంలో చూసినట్టయితే తన జీవితం మంచిగా ప్రారంభించబడిందండి. సొలొమోన్ జీవితం మంచిగా ప్రారంభించబడింది. యవ్వన వయసులోనే ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నిలబెట్టాడు, దేవుడు కూర్చోబెట్టాడు. తను ఒక కింగ్ స్థానంలో, ఒక రాజు స్థానంలో దేవుడు తను నిలబెట్టుకున్నాడు, తను కూర్చోబెట్టుకున్నాడు. తను ఏం చేశాడు తెలుసా? ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. 600 మంది అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు. తన జీవితము ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్న జీవితం అంతా నాశనం వైపుకి నడిపించుకున్నాడండి.
మై డియర్ ఫ్రెండ్, చాలామంది జీవితం మంచిగా ప్రారంభించబడి తన జీవితం అంతా ఒక రాంగ్ చాయిస్ తీసుకుని తన జీవితం అంతా నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. నీ జీవితం మంచిగా ప్రారంభించబడుతుంది, మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, మంచిగా దేవుని పాటలు పాడతాం, మంచిగా దేవుని స్తుతిస్తాం, మంచిగా దేవునితో సాంగత్యం కలిగి చేస్తాం. ఒక్క తప్పు నీ జీవితంలో, ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే నీ జీవితం అంతా, ఇదంతా చేసింది పనికిరాదండి, ఇదంతా చేసింది పనికిరాదు. ఒక్క రాంగ్ డెసిషన్ నీ జీవితంలో తీసుకున్నట్లయితే ఈ జీవితం అంతా నాశనం వైపు వెళ్ళిపోతుందండి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావా, పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు ఈరోజు ఒక అవకాశం ఇస్తాడండి. ఎన్నో అవకాశాలు సొలొమోన్ జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు సొలొమోన్కి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ జీవితం మార్చుకొని ఎప్పుడైతే సొలొమోన్కి కనబడి అయ్యా నీ జీవితం మార్చుకొని దేవుడు అన్నాడు, సొలొమోన్ మార్చుకోలేదండి, తన జీవితం నాశనం వైపు నడిపించుకున్నాడు కదా. తన కింగ్డమ్ రెండుగా చీలిపోయింది. ప్రియ సహోదర సహోదరి, ఆలోచించి నీ జీవితం ఎటువైపుకి వెళ్తుంది? దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకుంటున్నావా లేదా సాతానిచ్చే అవకాశాన్ని పొందుకుంటున్నావా? ఆలోచించి నీ జీవితంలో. ముగ్గురు ఫెయిల్ అయిపోయారండి డెసిషన్ తీసుకునే విషయంలో. ఇస్కరియోతు యూదా ఫెయిల్ అయిపోయాడు, పేతురు ఫెయిల్ అయిపోయాడు, సొలొమోన్ ఫెయిల్ అయిపోయాడు కదా, సంసోన్ ఫెయిల్ అయిపోయాడు. నలుగురు ఫెయిల్ అయిపోయారండి. కానీ దేవుడిచ్చే ఛాన్స్ని ఒక్కరే పొందుకున్నారు, వారే పేతురు. ఎప్పుడైతే దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నారో తన జీవితం ఫలభరితంగా మార్చబడిందండి. ప్రియ సహోదర సహోదరి, ఆలోచించి నీ జీవితంలో దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకుంటే నీ జీవితం మార్చబడుతుందండి. మూడోదిగా చేంజెస్. ఎప్పుడైతే దేవుడిచ్చే అవకాశాన్ని, ఎప్పుడైతే ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని జీవితంలో సమస్తం కోల్పోతావో దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నీకు ఒక ఛాన్స్ ఇస్తాడో, ఎప్పుడైతే ఛాన్స్ సద్వినియోగపరచుకుంటావో నీ జీవితంలో, దేవుడు నీ జీవితాన్ని చేంజ్లోకి నడిపిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడండి. ప్రియ సహోదర సహోదరు, ఆలోచించు. నీ జీవితంలో చేంజ్ కావాలంటే చేంజ్ ఇస్ పాసిబుల్ అండి. నేను చెప్తాను కదా, చేంజ్ ఇస్ పాసిబుల్ అండి. ఎప్పుడు పాసిబుల్ అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకుంటావో అప్పుడు చేంజ్ ఇస్ పాసిబుల్ అండి. మళ్ళీ ఆ సాతాను చెప్పే మాటలు వినకుండా దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకుని నీ జీవితానికి సబ్మిట్ చేసుకుంటావు, నీ జీవితానికి సమర్పించుకుంటావో అప్పుడు చేంజ్ ఇస్ పాసిబుల్ అండి. నీ జీవితాన్ని సమర్పించుకోకుండా దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నా కదా, నా జీవితం ఎందుకు మారట్లేదు? దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడండి. ఈరోజు వినట్లేదంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే ఈరోజు ఆలోచించి ఒక మాట, ఈరోజు ఒక మాట చెప్పనండి నన్ను. దేవుడిని ప్రార్థన ఆలకించట్లేదంటే దేవుని దగ్గరికి వస్తాం, సమర్పించవలసిన సమస్తము సమర్పిస్తాం, కానీ ఇంకా ఏదో నీ హృదయంలో, నీ జీవితంలో, నీ ఆలోచనలో ఇంకా ఏదో పెట్టుకుని జీవిస్తామేమో. ఆ గతాన్ని అయితే ఆ తప్పుని ఇంకా ఏదో నీ జీవితంలో పెట్టుకుని ఆలోచిస్తామేమో. దేవుడు సూటిగా మాట్లాడుతాండి, ఆ గతాన్ని విడిచిపెట్టి రా, నా దగ్గరికి రా, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుతాను. దేవుని దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తామేమో, అయ్యా నా జీవితం చెడిపోయింది తండ్రి, అయ్యా నా జీవితం మార్చండి తండ్రి అని దేవుని దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తాం. ఇంకా ఆ తప్పుని లేదా ఆ పాపాన్ని ఇంకా నువ్వు చేస్తూ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతామేమో. దేవుడిని క్షమిస్తాడండి, ఖచ్చితంగా దేవుడికి క్షమిస్తాడు. కానీ దేవుడిని జీవితాన్ని మార్చడండి, దేవుని జీవితాన్ని మార్పులోకి నడిపించడండి. ఎప్పుడు దేవుడిని జీవితాన్ని ఎప్పుడు మార్పులోకి నడిపిస్తాడంటే ఎప్పుడైతే నీ జీవితం ఆయనకి సమర్పిస్తావో, అయ్యా సమస్తము కోల్పోయాను తండ్రి, అయ్యా ఇప్పటి నుంచి ఏ తప్పు చేయను తండ్రి, నా డెసిషన్ అంతా ప్రభా నీకే సమర్పిస్తాను తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ఆయనకి సబ్మిట్ చేసుకుంటావో అప్పుడు దేవుని ప్రార్థన ఆలకించి అప్పుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చు. అప్పుడు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో సమస్తం దేవుడికి ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడు? దేవుడికి అవకాశాన్ని పొందుకుని ఆయనకి సబ్మిట్ చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడికి సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. సౌలు జీవితంలో చూసినట్లయితే, సౌలు జీవితం మనం ఒకసారి గ్రహించినట్లయితే, ఒకసారి ఆలోచించినట్లయితే, సౌలు ఏం చూస్ చేసుకున్నాడు? ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సౌలు ఏం చూస్ చేసుకున్నాడు? క్రైస్తవులను హతమార్చాలి, క్రైస్తవులంతా టార్చర్ చేయాలి, క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవుల్ని బ్రతకనివ్వకూడదని ఒక తప్పుడు నిర్ణయము సౌలు తన జీవితంలో తీసుకున్నాడు. ఎప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నాడు. కానీ దేవుడు ఆ దమస్కు మార్గంలో ఒక కాంతి ద్వారా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి సౌలా నీ జీవితం మార్చుకున్నప్పుడు సౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు కానీ ఎప్పుడైతే సౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడో పౌలుగా మార్చబడ్డాడు. ఈ రోజు వరకు ప్రతి
ప్రతి సబ్జెక్ట్లో మనం ధ్యానించే ప్రతి అంశంలో పౌలు జీవితం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతిరోజు మనం పౌలు గురించి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆదివారం పౌలు గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ సహోదర సహోదరి, ఒక టెస్టిమనీ, ఒక లివింగ్ టెస్టిమనీగా పౌలు తన జీవితం మనందరికీ నేర్పించాడండి. ఆలోచించావా? దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థానంలో దేవుడు పౌలు నిలబెట్టాడండి. యోసేపు జీవితంలో చూసినట్లయితే తప్పు చేసే అవకాశం వచ్చిందండి యోసేపుకి. తప్పు చేశాడా? చేయలేదు. తన సమస్తాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉన్నతమైన అమ్మాయి తన దగ్గరకు వచ్చి నాతో తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదండి యోసేపు. తన జీవితంలో తప్పు చేయలేదు. నమ్మకంగా ఉన్నాడు. దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు. రాంగ్ డెసిషన్ చచ్చినా తీసుకొనినని ఒక గట్టి నిర్ణయంతో యోసేపు తన జీవితంలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థానంలో యోసేపుని నిలబెట్టాడండి. ఉన్నతమైన ప్రైమ్ మినిస్టర్ స్టేజ్లో దేవుడు నిలబెట్టాడండి. ప్రియ సహోదర సహోదరి, ఆలోచించు. మేబీ దేవుడు నీ జీవితం కూడా అలా మార్చబోతున్నాడేమో. దేవుడు సమర్పించుకుంటావా? రూతు జీవితంలోకి చూసినట్లయితే, ఆ రూతమ్మ జీవితంలో కూడా చూసినట్లయితే, రూతు కూడా ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయండి కదా. బెత్లెహేమ్ అనే ఊరిలో నుంచి నయోమి ఈ ఊరికి వచ్చినప్పుడు సమస్తాన్ని కోల్పోయింది. ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని నయోమి ఈ ఊరికి వచ్చింది. ఓర్ప తన దారిని చూసుకుని తను వెళ్ళిపోయింది. రూతు తన జీవితంలో చూసినట్లయితే ఒక గుడ్ డెసిషన్ తీసుకుందండి. తన అత్తగారితో జీవించాలని ఒక గుడ్ డెసిషన్ తీసుకుంది రూతు తన జీవితంలో. తీసుకున్నప్పుడు ఆ బోయాస్తో ఎప్పుడైతే వివాహం అయిందో మంచి చేంజ్ ఓవర్ దేవుడు రూతమ్మ జీవితంలో ఇచ్చాడండి. మంచి చేంజ్ ఓవర్ రూతమ్మ జీవితంలో. షీ వాజ్ అ లీనేజ్ ఆఫ్ డేవిడ్స్ ఫ్యామిలీ. షీ వాజ్ అ లీనేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్యామిలీ కదా. ప్రియ సహోదర సహోదరి, ఆలోచించి నీ జీవితంలో చేంజెస్ పాసిబుల్ అండి. దేవుడిచ్చే అవకాశం ఎప్పుడైతే పొందుకుంటావో చేంజెస్ పాసిబుల్ అని దేవుడు నాతో సూటిగా మాట్లాడుతాడండి. ఈరోజు నీ జీవితంలో 3 అంశాలు జ్ఞాపకం చేసుకోవాలండి. మొదటిగా, నీ చాయిసెస్ ఎలా ఉన్నాయి? నీ జీవితంలో నీ చాయిసెస్ ఎలా ఉన్నాయి? నీ చాయిసెస్ నీ డైరెక్షన్ డిటర్మైన్ చేస్తుందండి. నీ జీవితం ఎటువైపు వెళ్ళాలి, నీ గమ్యం ఏంటో, నీ గురేంటో చాయిసెస్ నువ్వు తీసుకునే ఎంపికనే నీ జీవితంలో ఒక మంచి స్టేజ్ని, ఒక మంచి స్టేటస్ని ఇస్తుందండి. పర్లేదు, నువ్వు ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుంటొచ్చు. దేవుడు అంటున్నాడు ఐ కెన్ ఫిక్స్ అంటున్నాడు దేవుడు. దాన్ని నేను ఫిక్స్ చేస్తా అంటున్నాడు దేవుడు. సిద్ధంగా ఉన్నావా? మేబీ ఒకప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని నీ లైఫ్ అంతా నాశనం చేసుకుంటొచ్చు. నీ క్యారెక్టర్ అంతా పోయి ఉండొచ్చు. నీ జీవితం అంతా నాశనం అయిపోయి ఉండొచ్చు. నీకున్న నేమ్ పోయి ఉండొచ్చు, నీకున్న ఫేమ్ పోయి ఉండొచ్చు, నీకు సమస్తాన్ని కోల్పోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు నీ అవకాశాన్ని పొందుకమ్మా, నువ్వు మారుమనసు పొందమ్మా, లేకపోతే మారుమనసు పొందయ్యా, నీ జీవితాన్ని మార్చుతా అంటున్నాడు దేవుడు. సిద్ధంగా ఉన్నావా నీ జీవితాన్ని సమర్పించడానికి? సిద్ధంగా ఉన్నావు పాత జీవితాన్ని, గతాన్ని విడిచిపెట్టడానికి? సిద్ధంగా ఉన్నావా ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టడానికి? సిద్ధంగా ఉన్నావా ఆ గతాన్ని విడిచిపెట్టడానికి? దేవుడు అంటున్నాడు నీ గతాన్ని ఎన్నటికి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. దేవుడు అన్నాడు ఐ విల్ రిమెంబర్ యువర్ పాస్ట్ నో మోర్ అంటున్నాడు. సిద్ధంగా ఉన్నా నీ జీవితాన్ని సమర్పించడానికి, సిద్ధంగా ఉన్నా ఆ పాపిష్టి జీవితాన్ని, ఆ పాపిష్టి కార్యాలను విడిచిపెట్టి దేవుని దగ్గర రావడానికి. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడండి. అన్నిచ్చే అవకాశాన్ని పొందుకో. ఈరోజే నేడే అనుకూల సమయం అండి. దేవుడిచ్చే అవకాశాన్ని ఎప్పుడైతే నువ్వు సద్వినియోగపరచుకుంటావో నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుందని. నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మిరాకిల్స్ నువ్వు చూస్తావండి. ఎప్పుడు నువ్వు చూస్తావంటే నీ జీవితంలో దేవుడిచ్చే అవకాశం నువ్వు పొందుకున్నప్పుడే. ఎప్పుడైతే తీసుకుంటావో దేవుడిచ్చే అవకాశాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో నీ జీవితంలో చేంజ్, నీ జీవితంలో రెస్టోరేషన్ అవుతుందండి. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నీ జీవితంలో, ఏదైతే నీ జీవితంలో సమస్తం కోల్పోయే దేవుడు అంటున్నాడు రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. ఆలోచించు నీ జీవితంలో, ఒకసారి గ్రహించు నీ జీవితంలో. అయ్యా ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా నేను సమస్తం కోల్పోయాను తండ్రి. అయ్యా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని తండ్రి సమస్తాన్ని కోల్పోయాను తండ్రి. అయ్యా నా నేమ్ని, నా ఫేమ్ని, నా జాబ్ని ప్రభా, నాకున్న గౌరవంని ప్రభా, సమస్తాన్ని కోల్పోయాను తండ్రి. అయ్యా నన్ను క్షమించవా తండ్రి. దీని సందర్భంలో పశ్చాత్తాప హృదయంతో ఒక్కసారి చిన్న మాట, చిన్న ప్రార్థన. అయ్యా నన్ను క్షమించు ప్రభా. ఒకప్పుడు ప్రభా అయ్యా ఎరిగి ప్రభా, తెలిసి ప్రభా ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను తండ్రి నా జీవితంలో ప్రభా. దానివల్ల ప్రభా నేను సమస్తం డెస్ట్రాయ్ అయిపోయాను తండ్రి. అయ్యా నాకు సమస్తం మళ్ళీ ప్రభా రివర్ట్ కావాలి. సమస్తాన్ని ప్రభా అయ్యా నాకు మళ్ళా కావాలి తండ్రి.
ఆయన వచ్చే అవకాశాన్ని పొందుకోవడం సిద్ధంగా ఉన్నాను ప్రభా. నా జీవితాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఆయన జీవితాన్ని ప్రభా ఆలకించావా అయ్యా, నా జీవితాన్ని ఆలకించావా ప్రభా, నా మనవిని ఆలకించావా తండ్రి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో, ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం 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 ప్రభా. సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. అయా సర్వశక్తుడా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా మా బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా వాళ్ళు ఉన్న తలంపుల్ని ప్రభా అయ్యా నీ దగ్గర పెడుతున్నారు తండ్రి. అయ్యా వాళ్ళు నీకు సరెండర్ చేసుకుంటున్నారు తండ్రి. అయ్యా నీకు సబ్మిట్ చేసుకుంటున్నారు తండ్రి. అయ్యా వాళ్ళ జీవితాన్ని మార్చవా తండ్రి. అయ్యా వాళ్ళ జీవితాన్ని మార్పులోకి నడిపించవా తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా వాళ్ళ జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా మార్పులోకి నడిపించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం పాటు దేవుని దగ్గర. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఒకప్పుడు తప్పుడు నిర్ణయాల ద్వారా ప్రభా, తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రభా నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను తండ్రి. అయ్యా ఈరోజు ప్రభా అయ్యా మరలా ఆ సాతాన్ని ఇచ్చే ప్రభా అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుని మరలా ఆ బ్యాడ్ చాయిస్కి వెళ్ళిపోయాను తండ్రి. అయ్యా నన్ను క్షమించావా. ఆ పాపపు ఊబిల నుంచి నన్ను లాగవా తండ్రి. ఆ పాపిష్ట కార్యాల నుంచి నన్ను లాగవా తండ్రి. దేవుని సందర్భంలో ఒక్కసారి మనమందరం పశ్చాత్తాప హృదయంగా ప్రార్థన చేసుకుందామా. దేవుడు అన్నాడు చేంజెస్ పాసిబుల్ అండి. దేవునికి సమర్పించుకో. నువ్వు ఇంకా బాప్టిజం తీసుకున్నట్లయితే దేవుడు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీకు బాప్టిజం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. సిద్ధంగా ఉన్నావా నీ జీవితాన్ని మార్చుకోవడానికి? సిద్ధంగా ఉన్నావా మాయ మనసు వీడి మారు మనసులోకి రావడానికి? ఆ రక్షణ సంతోషాన్ని, రక్షణ కృపను, రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు ఆయనకి నీ చేతిని అప్పగిస్తావా? ఆయన చేతి కూర్చు కాలేదండి. ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆయన చేతి కూర్చు కాలేదండి. ఆనాడు తప్పుపోయిన కుమారుడు ఎలా అయితే రాంగ్ డెసిషన్ తీసుకుని తన జీవితం అంతా ఫ్రీడమ్ అని నాశనం చేసుకున్నాడు. పందిలు తినే ఆహారం వరకే వెళ్ళిపోయాడండి. పందిలు తినే ఆహారం వరకు అది తిన్నాడండి ఆ చిన్న కుమారుడు. కానీ ఎప్పుడైతే తన తప్పును తెలుసుకుని మరలా తన తండ్రి దగ్గరికి వచ్చాడో తన తండ్రి తన చేతులు చాపి వెయిట్ చేస్తున్నాడండి. దేవుడు కూడా ఆ తన చేతులు చాపి నీకోసం వెయిట్ చేస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా నీ జీవితానికి సమర్పించడానికి? సిద్ధంగా ఉన్నావా ఆ సమస్తాన్ని విడిచిపెట్టి రిపెంటెన్స్ తోటి దేవుని దగ్గర రావడానికి? ఆయన చేతి కూర్చు కాలేదండి. ఆయన ఎప్పుడు తన కృప నీ పట్ల చూపిస్తూ ఉన్నాడండి. ఆయన తన కృప చూపిస్తూనే ఉన్నాడు. తన కృప, తన గ్రేస్ ఎప్పటికీ చూపిస్తూనే ఉన్నాడండి. నీవు ఆయన చెయ్యి వదిలేసి నువ్వు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నావేమో. తన చేతిని పట్టుకుంటావా ఈరోజు? ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన నీ జీవితంలో అయ్యా ఒక గొప్ప చేంజ్ ఓవర్ తీసుకురాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావు. ఒక బ్రేక్ త్రూ తీసుకురాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావా నీ జీవితానికి సమర్పించడానికి? చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నత మహాగండ మహాపరిశుద్ధుడా మమ్మల్ని ప్రేమించిన పరలోకపు తండ్రి, అయ్యా ఈరోజు టాపిక్ ద్వారా ప్రభా మందరితో మాట్లాడడానికి వందనాలు తండ్రి. అయ్యా మాకు ఒక బుద్ధిని, మాకు ఒక జ్ఞానాన్ని ప్రభా మందరికి ప్రసాదించడానికి వందనాలు తండ్రి. అయ్యా ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా. అయ్యా ఒక బ్యాడ్ చాయిస్ తీసుకున్నాడు మా జీవితం ఎలా నాశనం అవుతుందో ప్రభా. అయ్యా ఎప్పుడైతే నాశనం అయిందో ప్రభా మా జీవితంలో ప్రభా నీవు ప్రభా వచ్చి ప్రభా మా జీవితం ఎలా బాగుపడుతుందో ప్రభా. అయ్యా నీ నువ్వు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు ప్రభా మా జీవితం ఎలా మార్చుతుందో ప్రభా, ఎలా చేంజ్ తీసుకొస్తావో ప్రతిదీ మేము ఈరోజు విన్నాం తండ్రి. అయ్యా మా జీవితంలో ప్రభా ఒకప్పుడు బ్యాడ్ చాయిస్ తీసుకున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా ఈరోజు ప్రభా నువ్వు ఇచ్చే అవకాశాన్ని పొందుకోవాలని ఆశ కలిగిన తండ్రి. మా జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా మా జీవితాన్ని మార్పును నడిపించండి తండ్రి. ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వండర్ఫుల్. ఇంత మంచి సర్వర్ని మాతో షేర్ చేసుకున్నందుకు వందనాలండి. అందరూ విన్నారు కదండి, దేవుడు మనకి ఏం చాయిస్ ఇచ్చాడో, ఏం ఛాన్స్ ఇచ్చాడో, మన జీవితాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడో, ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నాడో అంతా దేవుని చేతిలో మాత్రమే ఉంది. కనుక మనమందరం ప్రార్థనాపూర్వకంగా మన మనసు నిలుపుకొని ఎదురు చూద్దామండి. Once again, thank you so much, brother. Let's meet next Friday. Thank you. Praise the Lord.